తనకు ఏ శాఖ ఇచ్చినా సంతృప్తిగా ఉంటానని మంత్రి పొంగులేటి అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని, తాము వేసిన బాంబులు కేటీఆర్ కు ఆల్రెడీ తగిలాయని అన్నారు. శాఖల మార్పు అనేది క్లారిటీ లేదని, తనకు ఏ శాఖ ఇచ్చినా సంతృప్తిగా ఉంటానని అన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. సుమిత్ర, ఈ రోజు మన ఛాంబర్ లో మీడియా ప్రతినిధుల్లో ఇష్టాగోష్ఠిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. సో ఈ సందర్భంగా పలు అంశాలపైన ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాలపైన ఆయన రియాక్ట్ అయ్యారు. ఇటీవల కాలంలో కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తన నియోజకవర్గానికి వెళ్లి ఖమ్మం జిల్లాకి వెళ్లి తనపై చేసినటువంటి కామెంట్స్ పైన ఆయన రియాక్ట్ అయ్యారు. సో అందులో భాగంగా ఫ్రస్ట్రేషన్ తో పిచ్చిగా మాట్లాడుతున్నారు కేటీఆర్. ఏమీ చేయలేను, తన వల్ల ఏది కాదు అని తెలిసిన అసహనంలో ఆయన రెచ్చిపోయి తన పైన మాట్లాడుతా ఉన్నారు. తను బాంబులేటి అని సంబోధిస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పి కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో ఇదంతా కూడా ఆయనకు పిచ్చి ముదిరి మాట్లాడుతున్నారు, ఏం చేయలేనటువంటి అసహనంతో మాట్లాడుతున్నారు. సో ఆ పిచ్చికి తగిన సమయంలో తాము తగిన మందును వేస్తాము అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సో దాంతో పాటుగా ఆయన చేసినటువంటి కామెంట్స్, బాంబులు పడ్డాయి అని చేసినటువంటి కామెంట్స్ కు ఇప్పటికీ తాను కట్టుబడే ఉన్నాను. సో నిజానికి బాంబులు వేయడం అంటే ఏదో జైల్లో పెట్టడమో లేదంటే వెళ్లి కొట్టడమో ఇది చేస్తేనే బాంబులు పడ్డట్లు కాదు. తాము ఇప్పటికే తన పైన బాంబులు వేశాము, ఆ బాంబులు కేటీఆర్ కు కూడా తగిలాయి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఇక కేటీఆర్ తో పాటుగా మరోవైపు నిన్న హరీష్ రావు చేసినటువంటి కమెంట్స్ పైన కూడా మంత్రి పొంగులేటి స్పందించారు. ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు రావాలని చేసినటువంటి సవాలు పైన కూడా ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆయనకు పిచ్ అనుకుంటే హరీష్ రావుకు డబుల్ పిచ్ ఉంది. ప్రభుత్వానికి 5 ఏళ్లు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. సో 5 ఏళ్ల వరకు తమ ప్రభుత్వం ఉంటుంది, కానీ వారు ఏం చేశారని ప్రభుత్వాన్ని రద్దు చేయమంటున్నారు. ప్రభుత్వాన్ని తామెందుకు రద్దు చేస్తాము? అయినా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో తామే వారిని ఓడించి అధికారంలోకి వచ్చాము. పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది. వరుస ఎన్నికల్లో తాము గెలుస్తుంటే ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పి మెంటల్ గా మాట్లాడుతున్నారు. సో అన్ని ఎన్నికల్లో తామే గెలుస్తున్నాము, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా తామే గెలుస్తాము. సో 5 ఏళ్ల పాటు తమకు మ్యాండేట్ ఇచ్చారు, ఈ 5 ఏళ్ల పాటు కూడా తామే అధికారంలో ఉంటామనేటువంటి అభిప్రాయాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేస్తున్నటువంటి పర్యటన, కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన కూడా ఈ రోజు ఆయన స్పందించారు. సో అదంతా కూడా వారు కలగంటున్నారు, ఇక్కడ అధికారంలోకి వస్తామనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.